హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కుకింగ్ ఫుడ్. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ కోసం మనం ఇలా ఎముకలు ఉండే చికెన్ తీసుకోవాలి. ఎముకలు కండగా ఉంటుంది చూడండి, అలాంటి చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ కడిగి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, కరివేపాకు, నూనె వేసి కలిపి పెట్టానండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఒక గ్లాస్ పోసాను, ఇంకొక అర గ్లాస్ పోసి పొయ్యి మీద పెట్టాను. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిందాక ఈ చికెన్తో ఉన్న ఈ ఎముకల లాంటి ఈ చికెను ఉడికించుకోవాలి బాగా. చింత చిగురు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కడిగి ఒక పెద్ద ఎర్రగడ్డ వేసి ఉడికించుకున్నానండి. ఇది చల్లారింది. దీన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చింత చిగురు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఉడకబెట్టి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నానండి. దీంట్లోనే కొంచెం చింతపండు రసం, ఒక 2 స్పూన్లు చింతపండు రసం, ఇది ఇలా పక్కన ఉంచుకున్నామండి. చికెన్ రెడీ అయిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, చికెన్లో నీళ్ళు అయిపోయినాయి. ఈ మాత్రం ఈ కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనం దీన్ని చింత చిగురులో వేసుకోవాలి. నాన్ స్టిక్ అయితే మనకి కూర మాడకుండా వస్తుందండి, అందుకని ఈ చికెన్ని దీంట్లో చింత చిగురులో వేసుకుంటున్నా. నాన్ స్టిక్లో ఉడికించుకోవాలని సన్న సెగ మీద ఇది ఉడికించుకోవాలండి. ఇదిగోండి, నాన్ స్టిక్లో వేసుకున్నాను కదా చింత చిగురు మిక్సీ వేసుకున్నది, దాంట్లోనే ఈ చికెన్ ఉడికింది వేసుకున్నాను. ఇది ఇట్లా ఒక 5-10 నిమిషాలు బాగా పెద్ద మంట మీద మనం కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత కూర రెడీ అయినట్టండి. ఇది బాగా దగ్గర పడాలండి. మూత తీసి కలబెడితే పైన పడుతుంది, అందువల్ల ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, ఏం మాడదు, బాగా దగ్గర పడుద్ది. అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉంటే. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇప్పుడు దీంట్లోనే మనం చితగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వీటి వలన స్పెషల్గా టేస్ట్ వస్తుందండి, చాలా నచ్చుద్ది. మీరు ట్రై చేయండి. చివర్లో చిన్నుల్లిపాయలు చితగొడ్డి వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి, ఈ మాత్రం చాలు. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆపేద్దామండి. కూర రెడీ. ఇదిగోండి, చిన్నులపాయలు కూడా బాగా ఉడికి మంచి సువాసన వస్తుంది. ఇది చింత చిగురు చికెన్ ఇగురండి ఇది.